ప్రజలారా, ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లోని వార్తలు చూసే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు పేపర్లోని వార్తలు చూసుకుంటే జమిలీ బిల్లు నిన్న లోక్సభలో ప్రవేశపెట్టారండి. జేపీసీకి జమిలీ బిల్లులు. లోక్సభలో 2 బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ తీవ్రంగా వ్యతిరేకించిన నేపథ్యాలు. డివిజన్ ఓటింగ్. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు. మొదటి అడుగులోనే లభించని 2.3 ఆధిక్యము. టీడీపీ, శివసేన, సిందే వర్గం సంపూర్ణ మద్దతు. రాజ్యాంగానికి సమయస్ఫూర్తికి విరుద్ధము విపక్షాలు. దేశ హితం కోసమే జమిలీ. అర్జున్ రామ్. గైహాజరైన 20 మంది బీజేపీ ఎంపీలకు నోటీసులు. విస్తృత చర్చల నిమిత్తం జేపీసీ పరిశీలనకు బిల్లులు. నిన్నైతే జమిలీ బిల్లులు ప్రవేశపెట్టారండి. 2029 నుంచి జమిలీ ప్రక్రియ. లోక్సభ పదవీ కాలానికి అనుగుణంగానే అసెంబ్లీ పదవీ కాలము. 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో పలు కీలక అంశాలు. ఇంకోటి ఏమంటే, నిన్న అప్పుల కుప్పలు మీ వల్లే కాదు మీ వల్లే. అసెంబ్లీలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పరస్పర ఆరోపణలు. ఏడాదిలో 1.27 లక్షల కోట్లు, 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు. హరీష్ ఖండించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. అక్రమ నిర్మాణాలపై ఉపేక్షించవద్దు. సాకులు చెప్పి క్రమబద్ధరించుకోకూడదు. అవసరమైతే అలాంటి వాటిని కూల్చేయండి. కోర్టులు అనవసర సానుభూతి చూపకూడదు. అతిక్రమణలు జరిగితే అధికారులకు జరిమానాలు. ప్రకృతి వైద్యము కేర్ ఆఫ్ వికారాబాద్. ప్రకృతి వైద్యము కేర్ ఆఫ్ వికారాబాద్ అంట. అడవులు అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్ రిసార్ట్. 500 కోట్ల ఏర్పాటుకు సర్కార్ ఆలోచన. ఎవరు? వికారాబాద్ అడవుల్లో అంట. జూన్ 2న సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవము. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమము. శరవేగంగా పనులు జరుగుతున్నాయి. మంత్రి కోమటిరెడ్డి. జూలై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తాము. కందుల ధర అమాంతర పతనము. 2 రోజుల్లో 2,000 రూపాయలు తగ్గిపోయిందంట. నారాయణపేటలో శనివారం 12,450 గరిష్ట ధర. సోమవారానికి 10,750 వరకు తగ్గుదల. చూడండి, కందులు తగ్గిపోయినాయంట. శీతాకాల విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పుష్పగుచ్చం అందిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. మృత్యు వలయము. వ్యసనాల ఉచ్చులో యువత. గంజాయి మత్తుకు బానిసై ఆన్లైన్ గేమ్స్, బెట్టింగులకు అలవాటు. అప్పుల పాలై ఆత్మహత్యలు, హత్యలు కూడా. లోను యాపులు, మైక్రో ఫైనాన్స్ సంస్థల విశ్వవలయంలో చిక్కుకొని బలం మరణాలు. అమాయకులే లక్ష్యంగా మైక్రో ఫైనాన్స్ ఆగడాలు. రవాణాను అరికడుతున్న గంజాయి లభ్యము. జూదాన్ని నిషేధించిన ఆన్లైన్లో అందుబాటు. చూడండి, ఇన్ని ఆన్లైన్లో గేమ్స్ కానీ గంజాయికి కానీ అలవాటు పడి చాలా ఇబ్బందులు అవుతున్నారు. యువత మొత్తం గంజాయికి అలవాటు పడుతున్నారు. అట్లాంటి అలవాట్లు పడకండి. థ్యాంక్ యూ. తెలంగాణలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు లోకలే. పీజీ కోర్సుల్లో స్థానిక కోటాకు వారు అర్హులే. హైకోర్టు. ఈ కోవలో ఏపీ, రాజస్థాన్, ఇతర రాష్ట్రాలు విద్యార్థులు. మెడికల్ ఫీజు రూల్స్ వివరణ 2ను కొట్టేసిన హైకోర్టు. ఈ తీర్పు ఈ ఏడాదికే. ధర్మాసనం. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి. వైద్య వృత్తి మానవ సేవకు గొప్ప మార్గము. మంగళగిరి ఎయిమ్స్కు తొలి బ్యాచ్లోని గుర్తింపు. రాష్ట్రపతి. మానవాళికి సేవ చేసేందుకు గొప్ప మార్గము వైద్య వృత్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏపీలోని మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నానికోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేసిన ముర్ము ఈ విద్యా సంస్థ తొలి బ్యాచ్తోనే ఎయిమ్స్కు మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. ఇప్పుడు పట్టాలు తీసుకొని బయటకు వచ్చిన విద్యార్థులే దేశ విదేశాల్లో మంగళగిరి ఎయిమ్స్కు బ్రాండ్ అంబాసిడర్లు కొనియాడారు. ప్రపంచంలోనే భారత్ వైద్య పర్యటనకి కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది. ఇందులో వైద్యుల పాత్ర కీలకము. చూడండి, బయట చదివిన రాష్ట్ర విద్యార్థులు నాన్ లోకల్. 3 నెలల చిన్నారి
మాడుకు సర్జరీ, అరుదైన శస్త్రచికిత్స చేసిన కామనేని వైద్యులు. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా సీతా దయాకర్ రెడ్డి నియమించనున్న ప్రభుత్వము. రాష్ట్రంలోని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్గా మాజీ ఎమ్మెల్యే కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి నియమితులు కానట్లు సమాచారము. చూడండి. పర్యాటకానికి సొగుసులు. 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాల అభివృద్ధి. 5 ఏళ్లలో 15,000 కోట్ల పెట్టుబడుల లక్ష్యం. సీఎం అధ్యక్షతన పర్యాటక ప్రోత్సాహ మండలి. కొత్త పర్యాటక విధానం రూపొందించిన ప్రభుత్వము. దాచిన డబ్బులకు వెతికి సొంతం చేసుకోండి. మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరిట ఓఆర్ఆర్పై వీడియో చిత్రీకరణ. యూట్యూబర్పై కేసు నమోదు. చూడండి. మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరిట యూట్యూబర్ ఓఆర్ఆర్పై వీడియో చిత్రీకరణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ బాలనగర్కి చెందిన యూట్యూబర్ భానుచందర్ 30 ఇటీవల గట్కేసర్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరిట ఓ వీడియో చిత్రీకరించారు. తాను నోట్ల కట్టలను రోడ్ల పక్కన దాచిపెట్టానని, దాచిన డబ్బులను ఎతికి సొంతం చేసుకోండని వీడియోలో పేర్కొంటూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 వద్దకు చేరుకొని వాహనాలు ఆపి డబ్బులు ఎతకడం ప్రారంభించారు. అక్కడికి చేరుకున్న ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది వారిని ఆరా తీయగా ఈ విషయం బయటపడింది. ప్రజలను ప్రమాదాలకు గురి చేసేలా ఓఆర్ఆర్పై వీడియో చిత్రీకరణ భానుచంద్రపై పోలీసులు ఫిర్యాదు చేశారు. అనంతరం ఎగ్జిట్ నెంబర్ 9 వద్ద భద్రత ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో ఎవరూ వాహనాలు ఆపకుండా చర్యలు తీసుకున్నారు. కాగా సదరు యూట్యూబర్ను పోలీసు అదుపులో తీసుకొని విచారించినట్టు సమాచారము. చూడండి. ఓ యూట్యూబర్ ఏం చేసినాడో చూడండి. డబ్బు దాచిపెట్టినా అని చెప్పి మా యూట్యూబ్లో పెట్టారంట. ఈ జనాలకి ఏమంటే డబ్బు వస్తుందంటే అది నిజమా అబద్ధమని ఏం లేదు. బండ్లు ఆపేశారు. మొత్తం గట్కేసర్ దగ్గరంట డబ్బులు ఎతకడం మొదలుపెట్టినారంట. పోలీస్ హక్కులు వస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వినూత్న కార్యక్రమము. మహిళల రక్షణకు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల హక్క పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో సిటీ మాధ్యమంలో చేపట్టిన పోలీస్ హక్క కార్యక్రమాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రారంభించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులలో ఏపీజీబీబీ విలీనము. వరంగల్ కేంద్రంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో సేవలు అందిస్తున్న ఏపీ గ్రామీణ వికాస బ్యాంక్ సంబంధించి తెలంగాణ బ్రాంచులన్నీ తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం కానున్నాయి. రుణ ఏదింపులు తాళలేక బలం మరణము. ఆర్థిక అవసరాల నిమిత్తం రుణయాపులు అప్పు తీసుకొని వాయిదాలు చెల్లించలేక రుణయాపు నిర్వాహకులు బెదిరించినట్లు తాళలేక విషన్ భగీరథ కాంట్రాక్టర్ ఉద్యోగి ఒకరు బలస్మరణానికి పాల్పడారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాంట్రేయాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ మిషన్ భగీరథలో పంప్ ఆపరేటర్గా కాంట్రాక్టర్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వివిధ అవసరాల కోసం రుణయాపులో 3 లక్షల వరకు రుణం తీసుకున్నాడు. అయితే వాయిదాలు సకాలంలో కట్టలేకపోయారు. రుణయాపు నుంచి వాయిదాల కోసం వేధింపులు ఎక్కువ కావడంతో అప్పు తీర్చే మార్గం కనిపించక మనస్తాపంతో 3 రోజుల క్రితం గ్రామీణ శివారులో గుళికలో మింగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. చూడండి. ఓరుగల్లలో అజహింసై రగడ. కార్మిక భవన్ల స్థలంలో భూమి పూజ. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి కసరత్తు. ఆ భూమి తనదే అంటున్న ఓ వస్త్ర వ్యాపారి, ఆయనతో పాటు భూమి పూజలో పాల్గొన్న కొండా మురళి. స్థలము కార్మికులకే చెందాలంటూ విపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన. రైతు బీమా కోసం సాగు తెలివి. 5 లక్షల కోసం బతికుండగానే డెత్ సర్టిఫికేట్. మెదక్ జిల్లా గుట్టికిందపల్లిలో 2 రైతుల పథకం. సహకరించిన భార్యలు బీమా సొమ్ముతో సహా. చూడు, నిపేక్షంగా బతికున్న కుటుంబ పెద్ద పోయాడంటూ అధికారులకు ఎవరైనా చెప్తారా? ఆ 2 మహిళలు అదే చేశారు. రైతు బీమా సొమ్ము 5 లక్షలు పొందేందుకే ఇలా పథకం చేశారు. చూడండి, ఆడవాళ్ళు మొగుళ్ళు బతికున్నా కూడా చచ్చిపోయినారని చెప్పి రైతు బీమా పథకం తీసుకున్నారంట. భార్య కిడ్నీ ఇస్తే కొడుకు ఖాళీ చేశాడు. అవయవ దానంలో ఇంటి పెద్దను బతికించుకున్న కుటుంబము.
ఇంటి పెద్దకు అనారోగ్య సమస్య వస్తే ఆ కుటుంబం తల్లెళ్ళిపోయింది. 2 కీలక అవయవాలు చెడిపోవడం, వాటిని ఎవరైనా దానం చేస్తే తప్ప ఆయన అనారోగ్యం సమస్యల నుంచి బయటపడాలని వైద్యులు చెప్పడంతో ఆయన్ని ఎలాగైనా బతికించుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. భార్య, కుమారుడు తన అవయవాలు దానం దానం చేయడంతో ప్రస్తుతం ఆయన సంపూర్ణ ఆరోగ్యానికి సంతరించుకున్నాడు. ఇంటి పెద్ద ఏపీలోని ఒంగోలుకు చెందిన ఓ కుటుంబ సభ్యులు ఇలా ఆదర్శాన్ని చాటు చేసుకున్నారు. చూడండి, ఇంటి పెద్ద కిడ్నీలు 2 పాడైపోతే భార్య ఒక కిడ్నీ ఇచ్చిందంట, కొడుకు ఒక కిడ్నీ ఇచ్చారంట. 1500 కోట్ల అప్పు తీసుకున్న రాష్ట్రము. రాష్ట్ర ప్రభుత్వం మరో 1500 కోట్ల రుణాన్ని తీసుకున్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం నిర్వహించిన ఈవేలం ద్వారా ఈ అప్పును సేకరించింది. 22 ఏళ్ల కాలం పరిమితి, 7.10% వార్షిక వడ్డీతో 500 కోట్లు, 23 ఏళ్ల కాలం పరిమితి 7.10% వార్షిక వడ్డీతో 1000 కోట్లు రుణం తీసుకున్నది. తెలంగాణతో సహా దేశంలోని 13 రాష్ట్రాలు 20,825 కోట్ల మేర అప్పులు తీసుకున్నారు. చూడు, 20 సంవత్సరాలు 23 సంవత్సరాలు ఎవరుంటారో ఎవరు పోతారో, రాష్ట్రం అప్పులు తీస్తారు, నెక్స్ట్ మారుతూ ఉంటారు. ఏం చేస్తాం? మహిళా సంఘాలకు ఇచ్చే సీరియల్ డిజైన్ ఖరారు పరిశీలించిన ఆమోదించిన ముఖ్యమంత్రి రేవంత్. సీఎంను కలిసిన ఒలింపిక్స్ అసోసియేషన్. పెరుగుతున్న చలిగాలులు, చలి విపరీతంగా పెరుగుతుందండి. స్వల్ప విషయంలో నిలిచిన ఐపీఎస్ పెళ్లి. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే కుమార్తెతో ఐపీఎస్కు పెళ్లి నిశ్చయము. కాంగ్రెస్ జెండాలతో ర్యాలీగా వెళ్లాలని పట్టుబట్టిన పెళ్లి కుమార్తె బంధువులు. ససిమీరా అన్న ఐపీఎస్ ముదిరిన వివాదము, నిలిచిన పెళ్లి. చూడండి, స్వల్ప విషయంలో తలెత్తిన వివాదంలో ఓ ఐపీఎస్ పెళ్లి బ్రేక్ పడింది. పెళ్లి కుమారుడు ఐపీఎస్ అధికారిగా కాగా, పెళ్లి కుమార్తె డాక్టర్. వివరాల్లోకి వెళితే నగరానికి చెందిన యువకుడు గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారిగా ఎంపికయ్యారు. ఆయన ప్రమోషన్ పీరియడ్ పూర్తి చేసుకొని ఇక్కడ ఓ జిల్లాకు ఎస్పీగా ఇటీవల నియమితులయ్యారు. ఆయన తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కుమార్తె అయిన డాక్టర్తో వివాహము నిశ్చయించారు. చూడండి, అట్లా కాంగ్రెస్ జెండాలు ఆయన వద్దని పెళ్లి నిలిపేశారంట. గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయిల వేతనాలు చెల్లించాలి. ధర్నా చౌక్ వద్ద ఉద్యోగ కార్మిక సంఘాలు మహాధర్నా. 10 ఏళ్లలో పర్యాటకాన్ని ధ్వంసం చేశారు, మన సంస్కృతిని నాశనం చేశారు, అప్పులు తప్ప ఏమీ మిగల్చలేదు. గత సర్కారుపై మండిపడ జూపల్లి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్య 3 బిల్లులకు ఆమోదము. రైతుల సంఖ్యలపై అధికార విపక్ష సభ్యుల పోటాపోటీ ప్రదర్శన. కేటీఆర్ పదే కోరడంతో ఆందోళనకు బీజేపీ మద్దతు. రైతుల సంఖ్యలపై పోటాపోటీ ప్రదర్శన. కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై మళ్లీ అభ్యంతరము. గ్రేటర్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను జీహెచ్ఎంసీ తిరిగి ప్రారంభించింది. డిసెంబర్ 2వ తేదీన అర్ధాంతంగా నిలిపేసిన వివరాల సేకరణ అధికారులు మళ్లీ శ్రీకారం చుట్టారు. మత్తులో ముంచేయాలని న్యూ ఇయర్ వేడుకల లక్ష్యంగా డ్రగ్స్, గంజాయి దిగుమతి. జైల్లో కలిశారు, ముఠాగా ఏర్పడారు. న్యూ ఇయర్ వేడుకలకు గంజాయి విక్రయించాలని పథకము రవాణా చేస్తూ పట్టుబడిన ముఠా సభ్యులు. 35 కేజీల గంజాయి, కారు, బైకు, 5 ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వీటి విలువ 15 లక్షలు. ఉప్పల్ బగాయతులు అక్రమ నిర్మాణం సీజ్. ఇంకా నిర్వహణ మాత్రమే. సీఎంఆర్ఎంపీ రహదారులపై జీహెచ్ఎంసీ కీలక నిర్ణయము. మరో 2 ఏళ్ల వరకు రోడ్ల నిర్మాణం అవసరం లేదు. పాఠశాలలు మూసివేసి పార్టీ చేసుకున్నారు. 80 మంది టీచర్లకు షోకాజ్ నోటీసులు. డిప్యూటీ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్. హైదరాబాద్ కలెక్టర్ ఆదేశాలు. ఇంకా చాలు, ఆపండి, బోర్డుకు విధేయత చూపండి, అడ్డగోలు ప్రచారాలు మానుకోవాలి. వాటర్ బోర్డు ఎండీ ఆగ్రహము.
ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ విచారణ. షెడ్యూల్ కులాల నుంచి 31 దరఖాస్తుల స్వీకరణ. ఎస్పీలలో మాదిగల జనాభా ఎన్నుబాటుతనాన్ని పరిగణలోకి తీసుకోవాలి. మందకృష్ణ మాదిగ. విద్యార్థి ఆత్మహత్య. ఓ కార్పొరేట్ పాఠశాలలో చదువుకున్న విద్యార్థి ఆత్మహత్యకు చేసుకున్నారు. వనపర్తి జిల్లా రేపల్లి మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన పండుగ మధుసూదన్ రెడ్డి కుమారుడు లోహిత్ రెడ్డి ఆయతనగర్లోని ఒక కార్పొరేట్ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ హాస్టల్లో ఉంటున్నాడు. హాస్టల్లో ఉండడం ఇష్టం లేకపోవడంతో తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. చూడండి, ఇష్టం లేక చనిపోయిండంట. పాపం పిల్లోళ్ళు. ఇదేనండి వార్తలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.